హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపైన దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. బాధితురాలు జనగాం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపైన దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై ఘటన జరిగింది. బాధితురాలు జనగాం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపైన దుండగుల యాసిడ్ దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఆ విద్యార్థిని పరిస్థితి ఏ విధంగా ఉంది? చక్రి, ఏదైతే హన్మకొండలో మన నర్సింగ్ హోమ్ లో బిఎస్సి నర్సింగ్ చదువుతున్న ఒక అమ్మాయి, 21 సంవత్సరాల అమ్మాయి ఈ రోజు కాలేజీకి వచ్చి తను హాల్ టికెట్ తీసుకొని రిటర్న్ వెళ్తున్నారు. తను జనగామ జిల్లా జాఫర్గడ్డ మండలం చెంది వెంకటాపురం గ్రామానికి చెందిన ఆ అమ్మాయి ఇటు హన్మకొండలో బిఎస్సి నర్సింగ్ చదువుతున్నారు. హాల్ టికెట్ తీసుకొని వెళ్తున్న క్రమంలో కాజీపేట మండలం కడిపికొండ వద్ద అక్కడ తను బైక్ మీద వెళ్తున్నారు, తన స్కూటీ మీద వెళ్తున్న క్రమంలో అక్కడ కొంతమంది ముగ్గురు దుండగులు ఎవరైతే ఉన్నారో యువకులు వారు అజ్ఞాత వ్యక్తులు వారైతే ఒక కెమికల్ బాటిల్ ని అమ్మాయిపై విసరడం జరిగింది. దీంతో అమ్మాయి కాల్ మొత్తం కూడా కెమికల్ పడటంతో మొత్తం కూడా బ్లాక్ గా అయిపోయిన పరిస్థితి. మొత్తం వెంటనే ఈ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న ప్రజలు వెంటనే అంబులెన్స్ పిలిపించైతే తనని వరంగల్లోని ఎంజిఎం కు తరలించారు. ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం లో చికిత్స అందిస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగానే ఉంది. కాకపోతే కెమికల్ మొత్తం కూడా తన కాల్ మీద పడటంతో కాల్ మొత్తం కూడా రంగు మారిపోయి బ్లాక్ కలర్ గా అవ్వడం జరిగింది. ప్రస్తుతం అత్యవసర వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఒక పక్క ఇటు పోలీసులు కూడా ఆ సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మాయి దగ్గర విచారించిన పరిస్థితి ఎవరు ఈ సంఘటనకు పాల్పడి ఉంటారు అనే ఏమైనా అనుమానాలు ఉన్నాయా అలాంటి విషయాలపై అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికైతే అమ్మాయి పైన కెమికల్ తో దాడి చేయడం కొంత పరిచయం ఉన్న వ్యక్తులే ఈ విధంగా చేసి ఉంటారా, అసలు దీనికి వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనే విషయంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ విచారణ చేసిన తర్వాత పోలీసులు మరింత సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అయితే దాడి చేస్తున్నట్లుగా అయితే ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది. చెప్పి చంద్రశేఖర్, నర్సింగ్ విద్యార్థినిపై ఎందుకు యాసిడ్ దాడి చేయాల్సి వచ్చింది? దానికి కారణాలు ఏమైనా విద్యార్థిని తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా చంద్రశేఖర్? ప్రస్తుతానికి విద్యార్థిని తండ్రి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి వారు ఎలాంటి అనుమానాలు అయితే మనకి చెప్పడం లేదు. మా అమ్మాయి కాలేజీకి వచ్చి తను హాల్ టికెట్ తీసుకొని రిటర్న్ అవుతున్న క్రమంలోనే కొంతమంది అక్కడ కాపు కాచైతే ఈ దాడి చేశారు అని మాత్రం చెప్తున్నారు. ఎవరు చేశారు ఏంటి అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఆ విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇది కావాలని చేశారా లేదంటే ఇంకా వేరే ఏదైనా కుట్రకోణం ఉందా, ఏ కారణం చేత ఈ విధంగా దాడి చేసి ఉంటారనేది అయితే మనకి పూర్తి వివరాలు పోలీసులు అందించిన సమాచారం మేరకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఒక పక్క దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారాలు కూడా ఏమైనా దొరుకుతాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బాధిత అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఇలాంటి ఏమైనా అవకాశం ఉన్నాయంటూ బాధిత మహిళతో పాటు వారి యొక్క పేరెంట్స్ తో కూడా మాట్లాడిండు. పూర్తి వివరాలు పోలీసులు త్వరలో తెలిపే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఇది ప్రీ ప్లాన్డ్ గా అమ్మాయి కోసం కావాలనే ఈ రోజు రిటర్న్ వెళ్తున్న క్రమంలో ఒంటరిగా వెళ్తుందని అనుకొని కాపు కాటు మాత్రం దాడి అయితే చేశారు. దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయని మరి పోలీసులు రేపు తెలిపే అవకాశం ఉంటుంది. చంద్రశేఖర్, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు కెమికల్ మీద పోయడం జరిగింది. పోసిన వెంటనే ఆ యొక్క అమ్మాయి కాలు మీద మొత్తం పడడం జరిగింది. కాలు మొత్తం కూడా మొత్తం బ్లాక్ గా అయిపోయింది. కలర్ మొత్తం కాలు మారిపోవడం జరిగింది. అది
ఏ రసాయనం వేశారు ఏంటి అనేది కూడా ప్రస్తుతానికి మనకు తెలియలేదు. మొత్తం అయితే ఆ కెమికల్ కాలు మీద పడడంతో కాలు మొత్తం కూడా కలర్ మారిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఎంజిఎంలో అత్యవసర వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నా. అమ్మాయికి ఎలాంటి ప్రాణ అపాయం అయితే లేదు. కొంత ఆ కాలు మీద పడడం వల్ల అది ఎలాంటి ప్రభావితం చూపెడుతుంది అనేది అయితే మనకి డాక్టర్లు చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అమ్మాయికి ప్రాణ భయం అయితే ఏం లేదు. కాకపోతే ఒక్కసారిగా ఇలాంటి కెమికల్ దాడి ఒక అమ్మాయి పైన ఈ విధంగా చేయడం అయితే మొత్తం కూడా ఇటు వరంగల్ జిల్లాలో కొంత చర్చనీయాంశమైంది. ఏదో అమ్మాయి భద్రత పైన ఇంకొంత మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రం కొంత ప్రజల నుంచి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మా పాప హాల్ టికెట్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకుంటానే వస్తుంటే గుర్తెల వ్యక్తులు కడుపుకొండ గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏమీ తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెల వ్యక్తులు ఏమన్నారు? ఏమో వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ చేశారు. మీరేమవుతారు? డాడీని సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చింది. మా పాప హాల్ టికెట్కి పోయింది.